అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదల హెడ్లైన్స్. కార్యకర్తలకు కేటీఆర్ స్పీచ్ మోటివేట్ చేసి నింపిండు జోష్. రక్తంతోని పవన్ బొమ్మ చూసినోళ్ళంటురు అబ్బా. ఎలక్షన్ల గెలవాలంటే అబద్ధాలే ఆడాలన్నట. ఖుద్దు కాంగ్రెస్ లీడరే అంటుండి ఈ మాట. తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లా మీరు సత్తా చాటాలనుకుంటున్నారా? సర్పంచ్ కావడమే మీ కళ. వార్డు మెంబర్ నుండి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరు ఏది కోరుకుంటే ఆ పదవి మీ చెంతనే ఉంటది. నామినేషన్ ఏసుడు మాత్రమే మీ వంతు. ఆ తర్వాత ఏం చేయాలనో ఎట్లా చేయాలనో ఇగో ఈసారి చెప్తున్నాడు. ఇనుండ్రి. 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేటందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు మీరు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు. విన్నారా? 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు గాని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూముకుంటా నర్సారెడ్డి గ్రామాలను ప్రగతి పదంలోకి తీసుకుపోదాం, పరిశుభ్రంగా ఉంచుదాం, కష్టం వస్తే అందుబాటులోండి సేవలు చేస్తామని పోస్టులు కరిపత్రాలు వేసుడు కాదు, తులం బంగారం ఇస్తామనుండ్రి, మీ పిల్లల చదువుల ఖర్చంతా నాదే అనుండ్రి, నాకున్నదంతా మీకే పెడతా అనుండ్రి. ఇట్లా 100 అబద్ధాలు కాదు 1000 ఆడుండ్రి, కానీ గెలువుండ్రి. ప్రజలను ఎట్లా నమ్మిస్తారు, మిమ్ములనే గెలిపిస్తామనే తట్టు ఏం చేస్తారనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. ఒకవేళ మీరు ఓడిపోతే సరిగ్గా అబద్ధాలు ఆడలేదన్నట్టు, జనం ఆశపడేటట్టు చేయలేదన్నట్టు, ఓట్ల కోసం పోయి చిన్నపిల్లల ముడ్డిగడుగుడు, తట్ట ఎత్తినట్టు ఫోజిచ్చుడు కాదు మీరు చేయాల్సింది. అమూల్యమైన అబద్ధాలు ఆడాలే అన్నట్టే చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటది కాబట్టి తిప్పలా ఆకుండా చూస్తుంది అన్నట్టు హితబోధ చేస్తున్నాడు కార్యకర్తలకు. ఎసోంటి ఆ మాణిక్యాల అసోంటి మాటలు చెప్పిండో చూడుండ్రి. ఆయన మనకి ఇట్లా అబద్ధాలు ఆడు కొత్త. తులం బంగారం అన్నం ఇచ్చినమా, 2 లక్షల రుణమాఫీ అన్నం చేసినమా, ఆడపిల్లలకు స్కూటీలు అన్నం పంపిణీ చేసినమా, నిరుద్యోగ యువకులకు నెలకు 4000 అన్నం ఇచ్చినమా. అట్లనే మనం కూడా అబద్ధాలు ఆడి సర్పంచులం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం కావాలి. కుర్చీ ఎక్కినాక ఇచ్చిన హామీలు మర్చిపోవాలి అన్నట్టు ఎన్నికల వ్యూహాలను నూరి పోసిండు. ఇగో గిట్లుండాలే లీడర్ అంటే. ఈ సొంటోళ్ళు దేశానికి అవసరం కదా. మోరిల పడ్డ కారు, పల్టీలు కొట్టిన కారు, ఎండలకు మండిన కారు అనే వార్తలు విన్నాం గాని ఇగో ఇక్కడ చూడుండ్రి, ఏకంగా ప్రహారీ గోడెక్కింది కారు. సీదా గోడెక్కి అటుగాని ఇటుగాని పడకుండా ఖచ్చితంగా నడుమిట్లనే ఎట్లాగిందో చూడుండ్రి. మేడ్చల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షంబీపూర్ లో జరిగిందట ఈ కారు కాంపౌండ్ వాళ్ళు ఎక్కిన ముచ్చట. దీన్ని చూసిన వాళ్ళు ఓర్ని గోడ మీద ఎవర్రో కర్లకుట కారును పార్కింగ్ చేసింది అన్నట్టు పరిశాన్ అయిందట. కారు నడుపుతుంటేనే కమ్మటి ఆవిలింతలు, కండ్లు మూతలు వాడు అయిందట డ్రైవర్ అన్నకు. మరి అంతకు ముందు రోజు నిద్ర పోకుంటూ వచ్చిన నిద్ర మత్తో లేకుంటే మందు మత్తో తెలియదు కానీ మొత్తానికి మత్తుల సీదా గోడ ఎక్కించి పెట్టిండు కారును. ఈ వీడియోను చూసిన జనాలు అలా ఎలా పెట్టాడ్రా ఖచ్చితంగా కారును గోడ మీద, వాడు మగాడ్రా బుజ్జి అని, అక్కడెలా పార్కింగ్ చేసినవరా అని, వాడు ఏఐ సృష్టించిన డ్రైవర్ కావచ్చని, ఇంకో క్యాటర్ వేస్తే ఇట్లా క్రేన్లు లేకుండా వాడే కిందికి పైలంగా దించేవాడని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంత ఖచ్చితత్వంతో కారును పార్కింగ్ చేస్తున్నోని ఉత్తగానే వదిలిపెట్టొద్దు. అంతరిక్షంలో ఉపగ్రహాలు, రోవర్లు గ్రహాల మీద ల్యాండ్ చేసేదానికి పంపాలి అని అంటుర్రు. మన ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మీసాలు కాలినాయట. అట్లనే మన ఇంటి పిల్లలే సంబరపడతారని ఫోన్లు చేతికిస్తే మాత్రం ఆగమయ్యే కథలు ఉన్నాయట ముందు ముందు. మా అంటే ఏముంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, దవాఖానకు పోయి చూపిస్తాం, అంత కావాలంటే కళ్ళకు అద్దాలు పెట్టి చూపిస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఉత్త పానాలు ఖరాబ్ అవ్వడే కాదు, అంతకంటే పెద్ద డేంజరే ఉంది. పిల్లల మెదడు పనిచేయదట, కొత్తగా ఏం ఆలోచించలేరట, ఎంతసేపు ఆ మాయదారి ఫోన్ చేస్తే తప్పితే ఇంకేముండదట. కళ్ళు ఖరాబ్ అవ్వడు, నిద్ర రాకపోవడు, నెత్తి నొప్పి, మానసిక ఒత్తిడి, పిల్లలు పెరుగుతారట కానీ వాళ్ళ మెదడు మాత్రం అక్కడనే ఆగిపోతుందట, చదువు పోయి అట్టకెక్కుతుందట. అసలే ఇప్పటి పోరలకు తెలివి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఫోన్లు చేతికిస్తే ఇంత ఉన్న తెలివి కూడా మాయమే. ఇవి వింటుంటేనే మీకు దగడైతే అంతకంటే పెద్ద డేంజర్ ఏంటంటే
జర్ర తెలివికొచ్చిన పోరలకైతే ఫోన్లు ఒక తీరుగా వాడుతుంటే అందులో వచ్చేటి చూసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనే ఆలోచనలు బగ్గొస్తున్నాయట. ఏదో మీది మాటల కొరుతున్న సోది కాదమ్మా ఇదంతా. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ నుంచి సేపియన్ ల్యాబ్స్ వాళ్ళు 163 దేశాలకెళ్ళి 20 లక్షల మంది నుంచి సర్వే చేసిన వివరాల బట్టే ఇదంతగా అనుకుర్రు. పిల్లలకు ఫోన్ ఇచ్చుడు ఎంత డేంజరో ఇప్పటికైనా సమజైందా? లేలే మా పిల్లగాడు ఫోన్ చూసి ఇట్లొత్తుతుండు అట్లొత్తుతుండు, మా పిల్ల అందులో చూసుకుంటుని ఈ పని చేసింది ఆ పని చేసింది అని ముడుచుకుంటే అట్లనే ఫోన్ అలవాటు చేస్తే మాత్రం మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులతోని మీరే ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు. అటెనక మీ ఇష్టం. ఇక ఏమంటున్నాం పైలమ్మల జరగా అడ్డమైన ఫోన్లను పోరలకు దూరం పెట్టురయ్యో. పోగొట్టుకున్న కాడనే ఎంకులాడుకోవాలి అన్నట్టు ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడనే గొప్ప గౌరవం ఇయ్యాలి అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో జరిగే ఆత్మ గౌరవ గర్జన అనే కార్యానికి పోయిండు. ఏప్రిల్ 14న ముదాం సాయిలు అనే ఓ దళిత లీడర్ను పోలీసులు అవమానించిండ్రు. ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా ఆకుంటా పోలీస్ కారెక్కిచ్చిండ్రు. హాగో ఆ ముదం సాయిల్ను కాంగ్రెస్ సర్కార్ అగౌరవపరిస్తే బీఆర్ఎస్ పార్టీ గౌరవించింది. కుర్చీలో కూసుండబెట్టి మెడల దండేసి శాల్వా కప్పి సన్మానించింది. అంతేకాదు ముదం సాయిల్ అన్న ఇంటికి కేటీఆర్ పోయి భోజనం చేసిండు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటదనే భరోసా ఇచ్చిండు. అక్కడి ఆత్మగౌరవ గర్జనలా కేటీఆర్ మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు, మంత్రులందరూ కూర్చున్నారు. కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు పక్క మాట టకీ టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. ఇట్లా రుణమాఫీ మీద సర్కార్ ఎట్లా మోసం చేసిందో చెప్పుడే కాదు, వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో జనం ఏం చేయాలని కూడా చెప్పిండు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట, ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా కనీసం? కాబట్టి గట్టిగా బుద్ధి చెప్పుండ్రు అన్నట్టు కార్యకర్తల కడుపు నిండా ఫుల్ జోష్ నింపిండు. అట్లనే గురుకులం పిల్లలు వాడుతున్న తిప్పల గురించి చెప్పిండు. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమలాడపోతే ఏమలాడ గుడికోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా వాడు, వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమలవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలతో మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుకుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1,022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. ఇగో ఇట్లా బాగానే వేసుకున్నాడు కాంగ్రెస్ సర్కార్ను. అయితే ఈ సభల పాటలు రాసి వాడే తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ కూడా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మీద గమ్మతి పిట్ట కథ చెప్పిండు. అదేందో ఈయన నవ్వుకోండి ఒకసారి. ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిండట. టీవీ కొందామని మంచి టీవీ కొనాలనుకున్నాడట. అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, చాలా న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిండట. పోతే అక్కడ షాప్ లో చూపించిండట ఆయన, ఇగో ఈ టీవీలన్నీ చూడు, ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత, దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట, పాత డైనోరా టీవీ లెక్కున్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు? ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు.
ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది అని చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట. ఏందన్నట, ఏముందా, రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. చూసిండ్రా ఎంత పెద్ద జోక్ వేసిండో. పక్కున కేటీఆర్ కూడా చెయ్యి అడ్డం పెట్టుకొని అవుతున్నాడు. హాగు ఆ తీరుగునే అట రేవంత్ రెడ్డి మాటలు. అందుకే ఆటోమేటిక్ గా బంద్ అయ్యే టీవీలకు గిరాక్ పెరిగే రోజు వచ్చింది అన్నట్టు పరాజకం చేసిండు. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అనేది సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, దేశం పాటిస్తుంది అనేది కాంగ్రెస్ కార్యకర్తల డైలాగ్. దేశం నుంచి తెలంగాణకు కాదు, తెలంగాణ నుంచి ఢిల్లీకి ఏం కావాలనో చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి ఏదోలా వచ్చి వెనుకకు మారిపోవడం కాదు, ఇక్కడ ఉన్నోళ్లకు ఏం చేయాలనో చెప్పిపోవడానికే వచ్చిన అన్నంత రేంజ్లా బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగ్ తీరుగా చేస్తున్నాడట. పట్టుబట్టి బీహార్ రాష్ట్రం తర్వాత కులగణన సర్వే చేసిన రాష్ట్రంగా తెలంగాణను నిలుపుడే కాదు, కేంద్ర సర్కారు కూడా కులగణన చేయకుంటే తప్పుల పడతామని ఒప్పుకునే తట్టి చేసిండు. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% ఇయ్యాల్సిందే, లేకుంటే కేంద్రం మెడలొంచుతాం అన్నట్టు పోరాటానికి దిగిండు. రాహుల్ గాంధీ ఆలోచన అమలు చేసుకుంటా సెంటర్ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నాడు. దేశం మొత్తంలో ఉన్న బీసీ లీడర్లను ఏకం చేసే ఉపాయము కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన పనిని పార్టీ ముంగట పెట్టిండు. తెలంగాణలోని కాదు, యావత్ భారతదేశాన్ని ఆలోచనలో పడేసిండు. ఇది రేవంత్ రెడ్డి మార్కు అన్నట్టు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడో దాన్ని దేశం మీద ఎట్లా రుద్దుతాడో అని అధికారంలో ఉన్న లీడర్లు భయపడేటట్టు చేస్తున్నాడు. సొంత కులం నుంచి వ్యతిరేకత వచ్చిన రేవంత్ రెడ్డి ధైర్యం చేసి ఈ పని చేసిండని రాహుల్ గాంధీ మెచ్చుకునేటట్టు పనిచేసిండు. ఇసోంటి లీడరు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకునేటట్టు చేసిండు. అందరికి కష్టమైన పనిని రేవంత్ రెడ్డి తెలివిగా చేసిండని సొంత పార్టీలే మాట్లాడుకునేటట్టు చేసిండు. ఇది కాంగ్రెస్ మార్కు కాదు, రేవంత్ రెడ్డి మార్కు. అది దేశం మొత్తాన్ని కదిలిస్తుంది అన్నట్టు చేస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మజాక అని అంటుర్రు. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.